హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని ఆ మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్స్ లో ఈ యొక్క న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణలో వేగంగా అభివృద్ధి పనులు ప్రభుత్వం సహకరిస్తే మరింత త్వరగా పూర్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉందన్న కోమటిరెడ్డి. ఏదైతే తెలంగాణలో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నట్టుగా మన నిన్న ఏదైతే నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా వరంగల్ రైల్వే స్టేషన్ ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఆధునీకరించి ఈనాడు కోట్ల రూపాయలు వెచ్చించి ఈనాడు సుందరీకరణగా తీర్చిదిద్దడం జరిగింది. సో అదే విషయంలో మనం చూస్తా ఉన్నాం. ఈనాడు తెలంగాణలో రైల్వే లైన్స్ మీద చాలా ఆధారపడి ప్రజలు ట్రాన్స్పోర్ట్స్ కానీ అదేవిధంగా జర్నీస్ కొనసాగిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జనాభా దృష్ట్యా అదేవిధంగా అభివృద్ధి దృష్ట్యా ఉద్యోగాల దృష్ట్యా యువకులను కూడా ఈనాడు మనము పరిగణనలోకి తీసుకొని ఈనాడు వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చి జాబులు చేసుకొని మరలా వరంగల్ పోయేటటువంటి సిచ్యువేషన్ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి సో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడే ఈనాడు డెవలప్మెంట్ లో కూడా కీలకంగా ఉంటుంది. ప్రజలకి ఈనాడు సంతోషించదగ్గ విషయం ఈనాడు అదేవిధంగా ట్రైన్స్ ఫెసిలిటీస్ పబ్లిక్ కి అందించడంలో భాగంగా సో అదేవిధంగా ఈనాడు ఇంకా అభివృద్ధి చెందాల్సిందిగా కూడా మనం చూసుకోవాలి. తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బేగంపేట, కరీంనగర్, వరంగల్ అత్యాధునికంగా తీర్చిదిద్దిన అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బేగంపేట రైల్వే స్టేషన్ లో మహిళలే పని చేయబోతున్నారని తెలిపారు. దేశంలో 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ప్రమాదాలు జరగకుండా కవచ్ టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఏదైతే ఈనాడు రైల్వే లైన్లకి అటు ఇటు బర్లు రావడము, గొర్రెలు చనిపోవడం కానీ మనం చూస్తున్నాం. కొన్ని సంఘటనలు ఎదురైనాయి. సో దానివల్ల ట్రైన్లకు కూడా అంతరాయం కలిగినట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఈనాడు దాన్ని బిల్డప్ చేస్తూ కంచెలు ఏర్పాటు చేయడం, అటు ఇటు రైల్వే లైన్స్ కి ఫెన్సింగ్ టోటల్ గా ఏర్పాటు చేసుకొని ఈనాడు ఆ విధమైనటువంటి ఘటనలు జరగకుండా బర్లు చనిపోవడం కానీ గొర్రెలు చనిపోవడం వాటి వల్ల అంతరాయం కలగడము, ట్రైన్లు ఆగిపోవడం ఈ విధమైనటువంటి ఇబ్బందులు కాకుండా సో దానికి కంచెలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అది కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తే మాజీ సీఎం కేసీఆర్ కనీసం రాలేదని విమర్శించారు. విప్లవాత్మకమైన అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని అన్నారు. ఇప్పటికే చెల్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రోచ్ రోడ్ కు భూ సేకరణ పూర్తి చేయాలని సూచించారు అన్నట్టు మనం చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి నాటి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి సో దాన్ని ఈనాడు మనం సంతోషించదగ్గ విషయంగా కూడా మన కోమటిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ను మోకాలపై కూర్చోబెట్టాం. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం. సింధూరం తొడిచిన వాళ్లకు ఆపరేషన్ సింధూర్ తో జవాబిచ్చాం. ఉగ్రవాదులను ఉసిగొల్పితే ఇక అంతే సంగతులు. మరోమారు పాక్ ను హెచ్చరించిన ప్రధాని మోడీ రాజస్థాన్ బికనేర్ వేదికగా పలు స్టేషన్లకు వర్చువల్ గా ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ గారు సో ఆ ప్రసంగంలో ఈనాడు ఏదైతే వాళ్ళు మన సింధూరాన్ని మహిళల సింధూరాన్ని చూసినటువంటి వాళ్ళ ఉగ్రవాదులకి ఈనాడు 22 నిమిషాల్లో బుద్ధి చెప్పినామన్నట్టు నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది. సో ఈనాడు భారతదేశాన్ని చూస్తే ప్రపంచ దేశాలకు కూడా అర్థమవుతుంది. సో భారతదేశం చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది. భారతదేశం అంటే ఈనాడు విలువలను కాపాడుకునేటటువంటి విషయంగా పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలకి భారతదేశం ఏ విధంగా బుద్ధి చెప్పిందో ప్రపంచ దేశాలు చూసినాయి. సో ఈనాడు పాకిస్తాన్ అంటే ఒక ఏదైతే శత్రు దేశంగా చూస్తా ఉన్నారు. ఈనాడు భారతదేశం అంటే గౌరవం ఇచ్చేటటువంటి ప్రపంచ దేశాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. కాళేశ్వరంను బాంబులు పెట్టి పేల్చారేమో కాంగ్రెస్ బీజేపీ దొంగలే. మేడిగడ్డ దగ్గర బాంబు పెట్టారేమో. కేసీఆర్ పేరు లేకుండా చేసేందుకే కుట్రలు. వరంగల్ సభ విజయవంతం కాగానే నోటీసుల డ్రామాలు. అందాల పోటీలతో దుబారా ఖర్చులు. సీఎం రేవంత్ భట్టి మధ్యన ఈ అందాల పోటీలు. పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ విమర్శలు అన్నట్టు చూసుకోవచ్చు. ఈనాడు ఆ కాళేశ్వరం కు బాంబు పెట్టిదేమో పిల్లలు పోగానికి ఈనాడు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ ఒకటే బాంబు పెట్టిదేమో కేసీఆర్ పేరు చెప్పేనికి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు అనమాట. ఇట్లా కొనసాగుతుంది అనమాట విమర్శల పర్వం. సో ఈనాడు వాళ్ళే బాంబు పెట్టి ఉంటారు అందుకే గిట్లా అయింది, మేము మాత్రం మంచిగా కట్టినాం, మరి ఏదైనా వాళ్ళే డ్యామేజ్ చేసి ఉంటారు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. అదేవిధంగా అందాల పోటీలతో దుబారా ఖర్చులు. సీఎం రేవంత్ భట్టి మధ్యన ఈ అందాల పోటీలు అన్నట్టు నాడు వాస్తవానికి ఇది ఎందుకంటే రైతన్నలు ఎంత ఇబ్బంది పడుతున్నారు గోల్ సంచులు లేక. ఇదేమో కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. సో దుబారా ఖర్చు కాకపోతే ఏమవుతుంది అన్నట్టు మన కేటీఆర్ కూడా అంటున్నారు. సో వాస్తవమే అది నాడు రైతులను ఆదుకోలేనటువంటి ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు
రైతులు ఎన్ని గోసలు పడుతున్నారు, ఒడ్లు అమ్ముకోనికి వాళ్ళు పంట పండించడానికి కష్టపడుతున్నారు. కానీ ఈనాడు ఆ ఒడ్లు అమ్మాలంటే ఇంకా దానికంటే ఎక్కువ రేట్లు ఇబ్బంది పడుతున్నారు. అట్లుంది. ఫైమా నిబంధనలకు విరుద్ధంగా భూమి కొనుగోలు. ఆ ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు నోటీసులు. ఆ పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అత్త ఝాన్సీ రెడ్డికి ఆ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డి 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని కొన్నారన్నట్టు చూసుకోవాలి. ఇష్టం ఏముంటది, నడుస్తుంది. ప్రభుత్వం ఉన్నారు వాళ్ళు, ఆ కోడలు ఎమ్మెల్యే ఉండే, ఏముంటే అంత తూతు మాత్రంగా నడుస్తుంది. ప్రజలు ఈనాడు చూసుకుంటారు. ఏం జరిగితే వాళ్ళు ఎమ్మెల్యే పైసలు పెడతారు, ఆ కథ జరిగిపోతే ఏముంటో డివైడ్ చేస్తారు, అమ్మేస్తారు, వేరే పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే భూమి మాత్రం వీళ్ళకే ఉంటుంది. అంతే ఎరుకుల సంగతి అందరి డ్రామాలన్నీ. తాను ఎంపీగా ఉన్నప్పుడు స్టేషన్ అభివృద్ధికి ఆ పట్టుబట్ట ఆ నేటికి అది ఆ సాకారం అయిందన్న మంత్రి పొన్నం. తిరుపతికి రోజు రైలు సర్వీస్ నడపాలని ఆ వినతి. తాను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆనాటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ ఉన్నప్పుడు కరీంనగర్ ఈ స్టేషన్ ను మార్పు చేయడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అమృత్ ఆ భారత్ స్టేషన్ లో పథకంగా భాగంగా దేశంలో 103 స్టేషన్లలో తెలంగాణ నుండి కరీంనగర్, వరంగల్, బేగంపేట రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేసి ప్రారంభం చేసుకున్నందుకు అభినందన తెలిపారు పొన్నం ప్రభాకర్. వాస్తవానికి అది డెవలప్మెంట్ కావాలి. ఈనాడు ఏదైతే ఆ తిరుపతికి కూడా రైలు వేయాలి కంటిన్యూగా అని చెప్పేసి కోరుతున్నారు. సో ఖచ్చితంగా రైల్వే అధికారులు వాళ్ళు ఆలోచించాల్సిన రుచి. ఎందుకంటే ఈనాడు భక్తుల దృష్ట్యా తిరుపతికి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని స్టేషన్లకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క తిరుపతి ట్రైన్లను ఏర్పాటు చేయాలి. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కళ్ళకు కనబడుతోంది. ఆ కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ఇందుకు నిదర్శనం. అమృత్ భారత్ పథకం కింద స్టేషన్ ఆధునీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్. ఆ గతంలో బీఆర్ఎస్ సహా కొన్ని పార్టీల నాయకులు రైల్వే అభివృద్ధిపై కేవలం లేఖలు రాసి బాధ్యతను దులుపుకున్నారని, అదేవిధంగా కానీ అలా కాకుండా తాము అభివృద్ధికి కట్టుబడి పని చేశామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు అభివృద్ధి కనిపిస్తున్న తర్వాత కూడా ఇదంతా తమ వల్లే జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అయితే అట్లా లేకపోతే ఇట్లా, అయితే కాలభారం లేకపోతే తల పట్టుకుంటారు అనమాట దండాలి. ప్రభుత్వ ఆ పథకాలకు చేయూతనివ్వండి. రాజీవ్ యువ వికాసానికి రుణాలు అందించాలి. యువతను స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహించాలి. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సార్ మాకు లోన్లు ఏడిస్తున్నారు సార్ మధ్యతరగతి వాళ్ళకి. అదే బ్యాంకులను ముంచటోళ్ళకి, ప్రభుత్వాలను ముంచటోళ్ళకి లోన్లు ఇస్తారా, కమిషన్లు ఇస్తారని చెప్పేసి ఇలా మధ్యతరగతి పోతే లోన్లు ఏడిచ్చే పరిస్థితి సార్. ఎంతమంది మధ్యతరగతి వాళ్ళకి లోన్లు ఇచ్చారు ఒకసారి చూపి. ఇది ప్రజలను మనం చూస్తాం. ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు. సో దయచేసి వ్యూవర్స్ అందరూ కూడా మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో ఈ యొక్క న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా కోరుతాం. అందరికి సెలవు, నమస్తే.